రణరంగంలా మారిన పంజాబ్ హర్యానా సరిహద్దు ఉద్రిక్తంగా మారిన రైతు సంఘాల ఢిల్లీ చలో రైతులపైకి టియర్ గ్యాస్ వాటర్ క్యాన్స్ ప్రయోగం లోక్సభలో రాజ్యాంగంపై చర్చ సావర్కర్ సిద్ధాంతంపై రాహుల్ విమర్శలు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి మరోసారి అస్వస్థత ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో చికిత్స నిలకడగా ఆరోగ్యం సోమవారం పార్లమెంట్ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ జమిలీ అమల్లోకి వచ్చిన 2029లోనే ఎన్నికలు సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఒకే దేశం ఒకే ఎన్నికకు ఇప్పటికే మద్దతు ప్రకటించామని వెల్లడి నంద్యాల జిల్లా మిడుతూరులోని నీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత ఎన్నికలు రద్దు చేయాలన్న ఎమ్మెల్యే జయసూర్య వర్గీయులు జరగాల్సిందేనని ఎంపీ శబరి వర్గీయుల పట్టు భారీ బందోబస్తు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చిలుకూరు రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభోత్సవం సర్కారు స్కూళ్ల కంటే ప్రైవేట్ బడుల్లోనే విద్యార్థులు ఎక్కువ ఇలా ఎందుకు జరుగుతుందో టీచర్లు ఆలోచించాలన్న సీఎం రేవంత్ శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే ఆదేశాలతో రిసార్ట్స్ ప్రహరీ గోడను కూల్చివేత ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారన్న భూమన కరుణాకర్ రెడ్డి కోనసీమ జిల్లాలో గందరగోళంగా సాగునీటి ఎన్నికలు ఓటర్ లిస్టులో నిజమైన రైతు ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయంటూ గొడవ వైఎస్ఆర్ జిల్లా కామసముద్రంలో టీడీపీ నేతల బరితెగింపు అట్లూరు ఎంఆర్ఓ వీఆర్ఓల కిడ్నాప్ న్యోడు ఇవ్వలేదని అడ్డంకులు సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం బాధిత కుటుంబానికి మరోసారి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్ ఇంటికి టాలీవుడ్ ప్రముఖుల క్యూ బన్నీని కలిసిన కుటుంబ సభ్యులు ఇతర సినీ తారలు అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన పాడి కౌశిక్ రెడ్డి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు బెయిల్ పేపర్లు అందాక కూడా ఎందుకు విడుదల చేయలేదని నిలదీత మోహన్ బాబును ప్రశ్నిస్తోన్న పోలీసులు గన్ సరెండర్ చేయాలని కోరిన పోలీసులు విచారణకు సహకరిస్తానని తెలిపిన మోహన్ బాబు యూపీ సంభాల్లో 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శివాలయం 1978 తర్వాత దేవాలయాన్ని తెరిచిన పోలీసులు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు భారత్ ఆసీస్ మధ్య ముగిసిన తొలి రోజు ఆట 13 ఓవర్లలో 28 పరుగులు చేసిన ఆసీస్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయిన 2.5 సెషన్ల ఆట